రాష్ట్ర టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి శుక్రవారం సిద్ధవటంకు రానున్నట్లు గురువారం మండల జేఏసీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపల్ బండారు రాజగోపాలయ్య మాట్లాడుతూ సిద్ధవటం వంటిమిట్ట మండలాలు అన్నమయ్య జిల్లా రాయచోట్లో విలీనంపై రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపినట్లు తెలిపారు. పోలీస్ లైన్ క్రాస్ నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులచే ర్యాలీలు, సోమవారం 2 మండలాలు ప్రజలు చెలో కలెక్టరేట్ పిలుపునిచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి పాలెం నారాయణ, విద్యా సంస్థల అధినేతలు తదితరులు పాల్గొన్నారు. రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున మన శ్రీనివాసులు రెడ్డి గారు రాబోతున్నారు. ఆయన రేపు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. రేపు పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు మరియు ఇతర నాయకులంతా, మండల నాయకులందరూ వస్తున్నారు. అందరినీ మేము పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమంలో చెక్క భజనలు, కోలాటాలు, తర్వాత పిల్లలతో భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మండలంలోని నాయకులందరూ హాజరు కావాలి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇకపోతే సోమవారం జరగబోయే సిద్ధవటం నుంచి సిద్ధవటము, ఒంటిమిట్ట మండలం 2 మండలాలు కూడా కడపలో చేర్చే దానికోసము పెద్ద చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి 2 మండలాల ప్రజలందరూ, నాయకులు, ప్రజలు, రైతులు, స్టూడెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇకపోతే సిద్ధవటము మరియు ఒంటిమిట్ట మండలాలు కూడా సోమవారము బంద్ చేయాలని ఈ కార్యక్రమం తెలియజేస్తున్నాము. 2 మండలాలు స్వచ్ఛందంగా బంద్ చేసి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున మేము ఏర్పాటు చేసి దగ్గర 5,000 మందితో చేయాలని కార్యక్రమాన్ని మేము కార్యాచరణ రూపొందించాము. కాబట్టి 2 మండలాల నాయకులు మరియు ఇక్కడ సిద్ధవటం ముఖ్యంగా మేము స్వచ్ఛందంగా కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కలిసి రాజకీయాల అతీతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడ అందరూ కూడా మాకు ప్రతి పల్లె నుంచి ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతున్నాము. కాబట్టి దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పాలెం నారాయణ. ఈ పోరాటం సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కలపడానికి చేస్తున్నటువంటి పోరాటం చివరి స్థాయికి వచ్చింది. ఈ సమయంలో ఈ పోరాటాన్ని ఉధృతంగా చేయడం కోసము కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి సార్ గారు మన ఈ శిబిరాన్ని సందర్శించడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆయన్ను ఘనంగా ఆహ్వానించడానికి ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రోగ్రాంని విజయవంతం చేయడానికిగా సిద్ధవటం మండల ప్రజలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లనే సోమవారం ఇది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కార్యక్రమం. మా టోటల్ ఎజెండాలో దానికి ఉన్నంత ఇంపార్టెన్స్ ఏ ప్రోగ్రాంకి లేదు. ఒక కలెక్టరేట్ చెలో కలెక్టరేట్ అండ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రతి కార్యకర్తని అన్ని పార్టీల కార్యకర్తలు కానివ్వండి, అట్లనే ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, డాక్రా మహిళలు కానివ్వండి, ఆటో వాళ్ళు కానివ్వండి, ఆఖరికి 2 వీలర్స్ ఓనర్లు కూడా, ఆటో వాళ్ళు కానివ్వండి, తర్వాత ఈ ట్రాక్టర్ల ఓనర్లు కానీ ఎవరైనా వాహనాలు ఉండే వాళ్ళందరూ కూడా రాకెట్ పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల వాళ్ళు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాల్సిందిగా ఆ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమంలో మనం గట్టిగా పోరాటం చేయకపోతే మన మండలము రాయచోట్లోనే ఉండిపోయే ప్రమాదం ఉంది. సో దానికోసమే మనం ఎంత గట్టిగా మన బాధ వినిపించగలుగుతామో, మన కష్టాన్ని వినిపించగలుగుతామో అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా చలో కడప ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేసి దాన్ని మనం విజయవంతం చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని ఏదైతే ఉందో సిద్ధవటం మండలాన్ని కడప జిల్లాలో కలిపే ఆ కార్యక్రమాన్ని రేపు మనము విజయవంతంగా చేసుకోవాలి. కలెక్టర్ ద్వారా మనం అష్యూరెన్స్ తీసుకొని కలెక్టరేట్ నుంచి బయటికి రావాలి. కలెక్టర్ గారు ఖచ్చితంగా మీ మండలాన్ని మేము కడప జిల్లాలో ఉంచుతాము, అందుకు అవసరం మేము అన్ని చర్యలు తీసుకుంటాము అని చెప్పి మనకు ఆయన ద్వారా హామీ లభించిన తర్వాతనే మనము అక్కడ నుంచి నిష్క్రమిస్తాం. అంతవరకు ఈ పోరాటం అక్కడ కలెక్టరేట్ ముందర ఉధృతంగా జరుగుతుందని జరగాల.
ఆ దానికి మనందరూ ప్రతి ఒక్క సహకారం ఉండాలని కోరుకుంటున్నాం.